భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో థర్డ్ శ్లోక. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఇక్కడ ఏదైతే అసలైన జ్ఞానం పరమ జ్ఞానం అని చెప్పాడు, అయితే అది తెలుసుకున్న మునిగణములు ఎలా అయితే పరమ పదాన్ని పొందుతున్నారన్నారు. ఆ పరమ పదం పొందటం ఏంటంటే, అసలు దీన్ని పొందిన వాళ్ళు ఎట్లా పొందగలిగారు, ఆ పొందిన తర్వాత ఏమవుతుందంటే ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా జననము మరణము లేని స్థితి, ఆ పరమాత్మలో ఐక్యమైపోవటం అని చెప్పాను. ఇక్కడ అసలు సమస్త జగత్తు ఎక్కడి నుంచి పుడుతుంది, ఎక్కడ ఉంటుంది అన్నది కూడా ఇక్కడ చెప్పబడింది. అందుకే మమ యోనిర్, మమ అంటే నా యొక్క, యోని అంటే గర్భము. సృష్టి అంతా ఎక్కడి నుంచి సృష్టింపబడుతుంది అంటే పరమాత్మ నుంచి. ఎందుకు? సనాతనుడు, ఆది నుంచి ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. పరమాత్మ సంకల్పం కొద్దీ పరమాత్మలోంచి అన్నీ ఉద్భవిస్తున్నాయి. అవన్నీ ఉద్భవించక ముందు ఎలా ఉన్నాయి? అవ్యక్తంగా ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపించినంత మాత్రం లేదంటానికి ఎలా కుదురుతుంది? ఇప్పుడు మనం చూసినా సరే సైంటిఫికల్గా మనకి సైన్స్ టెక్నాలజీ చెప్తుంది. భూతద్దంలో చూస్తే కంటికి కనిపించని సూక్ష్మవి కూడా మనకి మైక్రోస్కోప్లో టెలిస్కోప్లో ఇవన్నీ చూస్తున్నాం. కొంచెం దూరంగా ఉన్నాయి కూడా కనపడుతుంది. మామూలు కంటితో చూస్తే ఏమవుతుంది? పెద్ద పెద్ద ఆకారాలు అయితే కనిపిస్తాయి, లేకపోతే మనకి కనిపించవు. కానీ మన కంటికి కనిపించనివి కూడా చాలా జీవరాశులు ఉన్నాయి అన్నది వాస్తవం. ఇక్కడ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి సమస్తము అంటే పరమాత్మ నుంచి. అందుకే ఇవన్నీ ఏం చెప్తున్నాడు? మమయోని అంటే నా యొక్క గర్భము. అయితే ఇది ఎలాంటిది? మహద్ బ్రహ్మ. మనకి చాలా వాటిల్లో చెప్తాం మహత్ మహత్ మహా మహా అని ఎక్కడి నుంచి వస్తుందంటే అంతకన్నా మించింది ఏదీ లేదు. అన్నిటికన్నా పైన ఉన్నవాడు పరమాత్మ, పైన ఆయనకి పైన ఉన్నది ఏమీ లేదు. అందుకే మహత్ బ్రహ్మ అంటే సమస్తము. అంటే ఈ ఏదైతే నా యొక్క గర్భం ఉన్నదో ఇందులో ఏమొస్తున్నాయి? ఇందులో సమస్త భౌతిక పదార్థాలన్నీ కూడా వస్తున్నాయి. ఈ సమస్తము అందులోనే వస్తాయి. అంటే భౌతికంగా కనిపించేవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి. మనకి సాధారణంగా చూస్తే మనుషులే పుడతారు, జీవరాశులకి ఆ జీవరాశులే. పైగా ఇప్పుడు ఎలా అయితే ఆ జీవరాశుల్లో కూడా కుక్కకి కుక్కే పుడుతుంది, పిల్లికి పిల్లే పుడుతుంది, పందికి పందే పుడుతుంది. ఆ యోని నుంచి మళ్ళీ అదే వస్తుంది. కానీ ఇక్కడ సమస్త చరాచర సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ యొక్క పరమాత్మ యోని, ఆ గర్భం నుంచే వచ్చింది. అందుకే ఈ సమస్త భౌతిక పదార్థాలకి మూలమైన మహాగర్భము నేను అని చెప్తున్నాడు. అయితే ఈ మహత్తుతో కూడుకున్న ఆ సమస్త భౌతికమైన పదార్థాలన్నీ కూడా మళ్ళీ ఎట్లా ఉన్నాయి? తస్మిన్ గర్భం దధామ్యహం. ఈ తస్మిన్ అంటే ఈ మహా గర్భం నుంచే అన్నీ వస్తున్నాయి. ఆ గర్భము ముందు యోని అని చెప్పాడు, కూడా గర్భం అని మళ్ళీ చెప్తున్నాడు. అంటే అక్కడ అండపిండ బ్రహ్మాండ, చిన్నది పెద్దది కప్పివేసినట్టుగా ఆ పెద్దదాన్ని ఇంకో పెద్దది కప్పేసినట్టు అన్నీ ఎక్కడున్నాయంటే అందులోనే ఉన్నాయి. అందుకే ఇవన్నీ కూడా ఆ గర్భంలోనే ఉన్నాయి. అయితే ఆ గర్భంలో ఉండి ఆ గర్భం నుంచి ఇవన్నీ ప్రకటింపబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఎలా అయితే జీవరాశులన్నీ మళ్ళీ కంటున్నాం, మనుషులు కంటున్నారు, పిల్లులు కుక్కలు ఇట్లాంటి జీవరాశులన్నీ పక్షులు అన్నీ వస్తున్నాయి. అయితే అందులో గర్భం దధామ్యహం అంటే ఈ అసలైన మహత్ యోని నుంచి అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఆ ఉద్భవించిన తర్వాత మళ్ళీ సృష్టి జరగటానికి ఆటికి ఆ పిల్లలుగా పుడుతూ వెళ్ళటానికి అందులో మళ్ళీ పుట్టటానికి కారణం నేను, ఆ గర్భంలో ప్రవేశపెట్టేది నేను. అది పెట్టటం ద్వారానే అవి ఉద్భవిస్తున్నాయి అని చెప్తున్నాడు. అందుకే సంభవ సర్వభూతానాం. సంభవ అంటే పుట్టుట, ఆయన గర్భంలో పెడుతున్నాడు కాబట్టి అవి పుడుతున్నాయి, అలా సంభవిస్తున్నాయి. ఈ సంభవించేవేమిటి? సర్వభూతానం అంటే సకల జీవరాశి సముదాయం అంతా కూడా ఆయన ఒక్క ఆ పెట్టటం వల్లే అక్కడి నుంచి వస్తుంది. ఆయన ప్రవేశం అంటే ఇక్కడెక్కడ ఆయన మళ్ళీ ఆ జన్మకి కారణం అంటే మళ్ళీ నీ కర్మల కారణం. అంటే నీ కర్మల కారణంగా నీకు ఒక ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు, దాని కారణంగా నువ్వు మళ్ళీ పుడుతున్నావు. ఈ పుట్టేది మళ్ళీ నువ్వు ఏ యోనిలో పుడుతున్నావో, ఎక్కడ జన్మ తీసుకుంటున్నావు అన్నది కూడా మళ్ళీ నీ కర్మే కారణము. కానీ ఇక్కడ పుట్టటకి కారణము సర్వభూతాలు, ఆ సమస్త ప్రాణులకి కారణము పరమాత్మ. తతో భవతి భారత.
ఈ విధంగా జరుగుతుంది అర్జున అని స్పష్టపరుస్తున్నాడంటే ప్రతిదానికి మూలం నేనే. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి నుంచే సర్వ ప్రాణులకి జన్మస్థానము. దాని అందే ఆ చేతన సముదాయ రూపమైన బీజము ఉంచబడి ఉన్నది కాబట్టి ఈ జడ చైతన్యం సంయోగము వల్ల మళ్ళీ ఈ సర్వభూతములు ఉత్పత్తి జరుగుతున్నది. అంటే ఆ మహత్ మూలమైనది అసలైన గర్భం అన్నది ఆ పరమాత్మ. అక్కడి నుంచి అన్ని సర్వప్రాణులు పుట్టడానికి స్థానమైనది. అయితే ఈ పుట్టడానికి స్థానం ఎలా అయితే కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏమవుతుంది, కోడి గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డులోంచి మళ్ళీ పొదిగితే పిల్ల వస్తుంది. ఈ ప్రక్రియ పెట్టింది కూడా ఆ పరమాత్మయే. ఇప్పుడు మనం అంటే ఇది చదివాం అది చదివాం కాబట్టి దీని తర్వాత అది చేయాలి, ఇలా చేస్తే అది జరుగుతుంది, ఇలా చేస్తే ఇది జరుగుతుంది అని మనకి తెలిసింది, జ్ఞానం ఉంది కాబట్టి. ఈ జ్ఞానాన్ని వినియోగించుకుంటున్నావా వినియోగించుకోవట్లేదా తర్వాత సంగతి. కాకపోతే దీనివల్ల కొన్ని తెలుసుకుంటున్నావు, కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని మళ్ళీ నీకు కావాల్సింది ఎలా సాధించుకోవాలన్నది కూడా మళ్ళీ నీకు అవగాహన వస్తుంది. మరి ఈ జీవరాశులకి వేరే జీవరాశులుగా అవగాహన ఎలా వచ్చింది, కోడికి ఎలా తెలిసింది ఆ గుడ్డునే పొదగాలి అని. పైగా ఇన్ని రోజులు పొదిగితేనే అది పిల్ల వస్తుంది, అంతదాకా అది అక్కడి నుంచి కదలకుండా ఎలా ఉంటుంది అంటే ఒక ప్రక్రియ పెట్టాడు పరమాత్మ. అందుకే అవి ఆ పనులు చేస్తున్నాయి. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ సమస్త జగత్తుకి కారణమ రూపమైనది మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి అవ్యక్తంగా ఉండి మళ్ళీ అందులోంచి ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి. అందుకే అది ప్రధానము. ఆ ప్రకృతే మహత్తు అని అంటారు. ఈ మహత్తులో కూడుకునే అందుకే ఆ మహత్తు నేను. ఆ గర్భధాన ఆధారంగా మళ్ళీ సృష్టి జరుగుతుంది. ప్రాణులు విభిన్న శరీరాల్లో మళ్ళీ ఆ ఉపాధి కారణంగా మళ్ళీ గర్భం దాల్చినట్టుగా ఆ గర్భానికి మూలంగా మళ్ళీ ఇంకొకటి జన్మ తీసుకోవటం. మళ్ళీ కొన్ని యోనిలు అన్నవి మళ్ళీ ఎలా అయితే పక్షి వేరు తిర్యక్ యోని అంటారు, అలాగే మానవులు జంతువులు ఇలా ఇన్ని రకాలుగా ఉన్నాయి. ప్రకృతి కూడా మళ్ళీ ఈ మహాప్రకృతి అని చెప్పి ఆ మహాప్రకృతిలో మళ్ళీ అక్కడ బీజమన్న రూపాన్ని నాటుతున్నాడు. అందుకే ఇవన్నీ అక్కడి నుంచి అది మహాయోని, సర్వభూతములకి మూలమైనది. ఈ ప్రకృతి మళ్ళీ ఎలా ఉంది, పర అపర అంటే పంచభూతాలతో కూడుకుని మనసు బుద్ధి అహంకారం. అయితే పర అపర ఒక సంయోగంతోనే మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఈ శరీరం దాల్చిన ప్రతిదీ ఎట్లా ఉంది, అందుకే గాలి గాల్లో కలిసిపోతుంది, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఈ శరీరము పంచభూతాలతో తయారైంది కాబట్టి మళ్ళీ మన శరీరం వీడాక ఏమవుతుంది, మళ్ళీ అదే పంచభూతాల్లో ఇదంతా కూడా కలిసిపోతూ ఉంటుంది. ఆ పరమాత్మే మూలము. అలాగే మహాప్రళయం వచ్చినప్పుడు ఈ పరాప్రాకృతిగా ఉన్నవన్నీ కూడా ఏమవుతున్నాయి, అవ్యక్తంగా ఉన్న పరమాత్మ నుంచి వ్యక్తమైనవన్నీ కూడా ఈ మహాప్రళయ కాలంలో మళ్ళీ వాటి వాటి సంస్కారాలతో ఆ జీవ సముదాయం అంతా కూడా మళ్ళీ పరమాత్మ ఎందే స్థితమైపోతుంది. జీవ సముదాయం అంతా కూడా మళ్ళీ అందులోనే లయమైపోతుంది, సంయోగం అంటారు. ఈ సముదాయము మళ్ళీ అక్కడి నుంచే ఎలా అయితే సృష్టింపబడి పోషింపబడటానికి మళ్ళీ మనం ఎక్కడో లేము అక్కడే ఉన్నామన్నదే చెప్తున్నాడు పరమాత్మ. అందుకే సర్వవ్యాపి అంతా వ్యాపించే ఉన్నారు. మనం ఏదన్నా వచ్చిందంటే పైకి చూస్తాం పరమాత్మ అని, నీలో లేడా, నీ పక్కన లేడా, నీ ముందు లేడా, కాకపోతే పైకి చూస్తూ ఉంటాం ఏంటి నాయనా ఇది అని అడుగుతూ ఉంటాం. ఏంటి నాయనా నీ అంతరంగంలో ఉన్నవాడిని అడగలేకపోతున్నావు, ఎందుకు అడగలేకపోతున్నావు, ఎందుకంటే ఆ ఎరుక ఉండట్లేదు. ఎందుకంటే ఈ కనిపించేవి మాయామోహాలతో మైమరపులతో ఉన్నాయి. ప్రపంచం చాలా మంచిగా అనిపిస్తుంది, అక్కర్లేని కోరికలని కూడా నెత్తిన రుద్దుకుంటూ అవే వ్యామోహాలతో నేను నా జీవితాన్ని గడిపేస్తున్నాను, కానీ అసలైన జ్ఞానాన్ని నేను పొందలేకపోతున్నాను. అందుకే ఇక్కడ పరమ జ్ఞానం అని చెప్పాడు. ఆ జ్ఞానం ఏంటి అంటే ఇక్కడ అన్నిటికీ కారణం నేను, సర్వ ప్రాణులకు జన్మస్థానం నా నుంచే వస్తుంది. పైగా ఆ బీజ రూపంలో ఆ సముదాయం మొత్తానికి కూడా నేను మళ్ళీ జన్మలు తీసుకోవటానికి ఆ సర్వభూతముల యొక్క ఉత్పత్తి జరగటానికి కారణం కూడా నేను అని చెప్పాడు. సర్వం ఇది అది అంటానికి వీలేదు, అన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు ఎలా అయితే మనుషులు మనం 10 నెలలు మోస్తాం, 9 నెలలు మోస్తాం, పైగా 10 నెలలే మోసాం అని అనుకుందాం. అందరూ 10 నెలలు మోస్తున్నారా, నెల తక్కువ విధవా అని వింటూ ఉంటాం, 7వ నెల పుట్టేస్తారు.
కొంతమంది ఆ గర్భంలో ఉండటానికి వీలు లేకుండా తల్లి స్వస్థత ఉండదు. అందుకని ఏం చేస్తున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇన్‌క్యూబేటర్‌లో పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే కొన్ని జీవరాశులు ఏం చేస్తాయి, ఆ గుడ్డు పెడుతుంది. అదేమన్నా నెల రోజులు పెట్టుకుంటుందా లోపల? లేదు. గుడ్డు బయటొచ్చాక దాని మీద కూర్చుంటుంది కోడి. మళ్ళీ కొన్ని రోజులు పొదిగిన తర్వాత అందులోంచి పిల్లొచ్చేస్తుంది. అలా అని ప్రతి దాంట్లోంచి వచ్చేస్తుంది లేదు. ఆ తల్లి కూర్చుంటేనే వస్తుంది. నేను కూర్చుంటే వస్తుందా? అవ్వదు. అంటే ప్రతిదానికి ఒక ప్రక్రియ పెట్టాడు. ఇక్కడ దేవ, మనుష్య, పశు, పక్షాది ఇవన్నీ కూడా శరీరాలైనప్పటికి కూడా అవన్నీ క్షేత్రాలు. కాకపోతే అందులో ఉన్నవాడు అంతర్యామిగా ఆ పరమాత్మ ఉన్నాడు. అందుకే జడ చేతనం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అందులోంచి ఆ చైతన్య శక్తి వెళ్ళిపోతే మళ్ళీ ఇది జడమైపోతుంది. కనపడటానికి వేరు వేరు ఆకృతులతో ప్రాణులన్నీ కూడా కొన్ని కొన్ని స్వభావాలతో కొన్ని కొన్ని కార్యాలు చేస్తున్నట్టుగా ఈ శరీరాలు ఉత్పత్తికి మూలమైనది పరమాత్మ అయినప్పటికి కూడా పశువులకి, పక్షులకి మార్పులున్నాయి. పశువు చేసే పని పక్షి చెయ్యదు. పక్షి చేసే పని మనిషి చెయ్యలేడు. ఆ సూక్ష్మ రూపంలో ఉన్నది మాత్రం ఆ పరమాత్మే వీటి అన్నిటిలో కూడా. అందుకే ఇది మహాసర్గ అంటే లయమైపోయేటప్పుడు అన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ. అందుకే మొట్టమొదట హిరణ్యగర్భి అది తేజస్సుతో కూడుకున్న గర్భం. అక్కడ ఉత్పత్తి ఒక బ్రహ్మాండము అంటారు. అండపిండ బ్రహ్మాండము అంటారు. అందులోనే ఈ మహత్తుతో కూడుకుని ఎలా అయితే 24 తత్వాలతో కూడుకుని అన్నీ ఉన్నాయి కానీ, అప్పుడు కూడా ఏది అవ్వట్లేదు అని మళ్ళీ బ్రహ్మ తపస్సు చేసుకొని మళ్ళీ విష్ణువుని ఆరాధించగా, ఆ విష్ణువే మళ్ళీ ఇక్కడ అందులోకి ఎప్పుడైతే చైతన్య శక్తితో వెళతాడో అంటే ఇప్పుడు జీవరాశులు ఒక సముదాయంలో ఎలా అయితే మనకి 24 తత్వాలంటే ఏమైనాయి అంటే పంచభూతాలు, అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకార, చిత్తం ఇవన్నీ కలుపుకుని మళ్ళీ తన్మాత్రలు అన్నీ కలుపుకుని మళ్ళీ 24 అవుతాయి. అవే అన్నీ కలుపుకుని మహత్. అందుకే ప్రకటింపబడిన ప్రతీదీ కూడా వచ్చింది అక్కడి నుంచే. కానీ అందులోపల సూక్ష్మ రూపంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం కొన్ని కొన్ని చెయ్యటానికి, మనం జీవించి ఉండటానికి, ఇంకా ఈ శరీరం సహకరించటానికి. అందుకే మహాయోని బీజ రూపంలో పరమాత్మ అక్కడ పెడుతున్నాడు కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి. మన సహజ గుణం అందుకే ప్రాకృతికి లయమై ఉండాలి. దానికి వ్యతిరేకంగా పోతే విపరీతాలు వస్తాయి. జీవరాశులన్నీ కూడా ఆ సహజ గుణంలోనే ఉంటాయి కానీ మానవుడు ఒక్కడే ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంలో తర్జన భర్జన పడిపోయి పనికిరాని వాటిల్లో అన్నిట్లో తలకాయ దూర్చేసి పనికొచ్చేది మాత్రం వదిలేస్తూ ఉంటాము. చంచలత్వ కారణంగా. అది కూడా చంచలత్వం మళ్ళీ సహజమైపోయింది. ఆ చంచలత్వము, ఈ వికారాలన్నీ సహజమైపోయిన కారణంగా అసలైన సహజ గుణం ఏదైతే ఆ పరమాత్మయందు రమిస్తూ ఉండాలో ఆ చింత కూడా లేకుండా పోతుంది. మనుషులు మానవత్వాన్ని, మనిషి మనిషిలా బ్రతకటం మర్చిపోతున్నాడు. అందుకే మన వికారాల కారణంగా దుర్గుణాలు పెరిగిపోయి చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ ఉన్నాము. అందుకే ఇక్కడ ప్రకృతికి సర్వము అక్కడి నుంచే వచ్చిందంటే నువ్వెంత ఎక్కువో వేరేది కూడా అంతే. ఇంకోటి తొలగించే హక్కు నీకు లేదు. ఇంకోటి వృద్ధి చేసేలాగా కూడా నువ్వు లేవు. కాకపోతే ఏంటంటే అక్కడ నీకు అవకాశం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు కాబట్టి చెట్టు నాటు, ఇవి నాటు, అవి నాటు అంటే అవి మళ్ళీ నీకు ఆధారం కాబట్టి నువ్వు వాటిని రక్షించుకోవాలి. అంతేగాని వాటినన్నిటిని తొలగించకపోతే ఏమవుతుంది? వానాలు పడాల్సిన కాలంలో వానలు పడవు. కరువు, కాష్టాలు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఈ విపరీత ధోరణి ఎందుకొస్తుంది అంటే మనకి లోభత్వం ఎక్కువైపోయింది. అక్కరకు రాని విషయాల్లో ఖర్చు పెడతాం, పనికొచ్చే వాటికి ఖర్చు పెడతాం మానేసి ఎట్లా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలన్నది కూడా అవగాహన లేకుండా జరిగిపోతున్న కారణంగా. అందుకే పర అపర అన్నీ నేనే, సర్వభూతాల యందు కూడా ఉన్నది నేను అని మళ్ళీ మళ్ళీ స్పష్టపరుస్తున్నాడు. పశువులు గాని, పక్షులు గాని అన్నీ సమానమే. నువ్వు ఎక్కువేమీ కాదు. కాకపోతే ఒకటికొకటి ఆధారమై ఉన్నాయి. ఆ ఆధారము ఎంత వినియోగించుకోవాలో అంత ఎక్కువగా మళ్ళీ వాడటాలు కూడా చెయ్యకూడదు. దాన్ని సరైన పద్ధతిలో మనం ఆ చేతన సముదాయం అన్నది మనం ఎరుకలో ఉంచుకుని చేసుకోవాలి. ఒకటి పెరిగిపోయి, ఒకటి తరిగిపోయినా మళ్ళీ విపరీతాల రూపంలో మనకి జరుగుతూనే ఉంటాయి. ఈ మహత్తుతో కూడుకుని ప్రతిదాన్ని స్థాపింపజేయటానికి ప్రతిదానికి ఒక మూలం ఉన్నది. ఆ వ్యవస్థను పాడు చేయకుండా జీవించటం మనం నేర్చుకోగలిగితే ఈ జన్మ సార్థకము. దీంతో భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో థర్డ్ శ్లోక సంపూర్ణం.